రైట్. రాజమండ్రిలో ఇద్దరు యువకుల దుస్సాహసం వల్ల, లెక్కలేనితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఆమె ఈరోజు మార్నింగ్ చనిపోయారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. దాదాపు 6 రోజుల పాటు ఇక్కడ ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పరిస్థితి విషమించి ఈరోజు మార్నింగ్ 8:30 సమయంలో ఆమె చనిపోయినట్టుగా వైద్యులు డిక్లేర్ చేశారు. నెక్స్ట్ ఆమెని ఇక్కడి నుంచి సొంతూరు యాక్చువల్గా ఆమె తెలంగాణ చెందినటువంటి మహిళ, యువతి ఆమెకి టికెట్ మెడికల్ సీట్ అక్కడ రాజమండ్రిలో రావడం వల్ల అక్కడ చదువుకుంటూ ఆమె చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆగస్టు 3వ తేదీన ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ఒక ప్రసాద్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ సినిమానో లేదంటేనో షాపింగ్ తర్వాత ముగించుకున్న తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో ఆమెని ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో దుష్వంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్, వీళ్ళిద్దరు కూడా అత్యంత దారుణంగా, హీనంగా, అంటే లెక్కలేని తరంగా ఆమె స్కూటీని ఢీకొట్టడం, తర్వాత మనిషి మీద నుంచి కారు బానివ్వటం కావచ్చు, ఇదంతా కూడా మనం చూసాం. ఎంత సెన్సేషన్ అని కూడా తెలిసిందే మనకి. అంటే ఆమెని వాంటెడ్గా ఆమె ఏదో పార్కింగ్లో చిన్న గొడవ అయిందని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పటికే పూర్తిగా మద్యం సేవించి ఎగ్జిట్ అవ్వడంలో ఇంటికి అంటే మాల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎగ్జిట్ సమయంలో ఆమె బైక్ మీద తనకు తెలిసిన ఫ్రెండ్తో వెళ్తున్న సమయంలో ఢీకొట్టడం, ఆ తర్వాత ఆమెని ఫోర్స్ఫుల్గానే వాంటెడ్గానే ఢీకొట్టి ఆమె మీదుగా కారు పోనడం ఇవన్నీ కూడా చూసాం. అంటే తల మీద నుంచి కారు పోనిచ్చి ఆమె బ్రెయిన్ డెడ్ పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజు ఆగస్టు 3వ తేదీ నైట్ పూట ఇది జరిగింది. అక్కడ చికిత్స తర్వాత ఆమెని సిచ్యువేషన్ సీరియస్గా ఉండడంతో సికింద్రాబాద్ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. కిమ్స్లో దాదాపు 5-6 రోజుల ట్రీట్మెంట్ తర్వాత ప్రాణాలతో చావు బతుకులతో పోరాడి ఎట్టకేలకు ప్రియాంక చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆమె డాక్టరు 1 ఇయర్ పూర్తి చేసుకుంది, మరో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యేటువంటి ప్రియాంకని అంత దారుణంగా, అంత హేయంగా చంపినటువంటి ఇద్దరు దుష్వంత్ కావచ్చు, ఆండ్రూ జోసెఫ్ కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఆల్మోస్ట్ ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. మనకు తెలిసిందే ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయింది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వెంకటేష్ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోలేదు, చాలా తాత్సారం చేశారు, గవర్నమెంట్ సరిగ్గా స్పందించలేదని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 డే గ్యాప్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కూడా నమ్మకం ఉందనే మాట కూడా చెప్పడం జరిగింది. సరే, ఆయన వర్షని ఎందుకు మార్చారని పక్కన పెట్టినట్లయితే, సో బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె లేకపోవటం, ప్రియాంక అనే మహిళ ఇక లేరు, ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు అనేది మాత్రం స్పష్టంగా ఈరోజు చికిత్స పొందుతూ మార్నింగ్ 8:30 సమయంలో చనిపోవడంతో ఆమెని తీసుకెళ్ళడం జరిగింది. బేసిక్గా ఆమె తెలంగాణ చెందినటువంటి యువతి కావచ్చు, మేబీ వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్లారు. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే దుష్వంత్ కావచ్చు, ఆండ్రూ జోసెఫ్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉరిశిక్ష విధించాలి, నడి రోడ్లో కాల్చివేయాలనే డిమాండ్లు అయితే వెలువెత్తు ఉన్నాయి. ఎందుకంటే అంత దారుణంగా ఏదో చిన్న పార్కింగ్లో చిన్న గొడవ జరిగితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికే తీవ్రంగా మద్యం సేవించి వాంటెడ్గా ఆమె స్కూటీ మీద ఉన్నటువంటి ఆమెని ఢీ కొట్టి ఆ తర్వాత పడిపోయిన తర్వాత కూడా కనీసం లెక్క చేయకుండా ఆమె మీద నుంచి పోనిచ్చి చాలా అంటే చాలా అత్యంత దారుణంగా ఆమె చనిపోవడానికి కారణం దుష్వంత్ కావచ్చు, ఆండ్రూ జోసెఫ్ కావచ్చు, వీళ్ళిద్దరినీ చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా ఉరి తీయాలి, వాళ్ళకి జీవించే హక్కు లేదు అనే ప్రాస్పెక్ట్లో స్పష్టమైనటువంటి ప్రజల నుంచి డిమాండ్లు వెలువెత్తు ఉన్నాయి. ఈ కేసులో A1గా దుష్వంత్ ఉన్నాడు, A2గా ఆండ్రూ జోసెఫ్ ఉన్నారు. వీళ్ళిద్దరినీ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నెల 21 వరకు కూడా వాళ్ళకి రిమాండ్ విధించారు. రిమాండ్లో భాగంగా కస్టడీకి తీసుకుని మరింత ఇన్వెస్టిగేట్ చేసి మరింత విచారణ అంటే మనకు క్లియర్ కట్గా విజువల్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఢీకొట్టారు, ఆమె బ్రెయిన్ డెడ్ అవడానికి కారణం ఏంటో వాళ్ళిద్దరనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా చూసాం, అందరికీ పబ్లిక్లో అందరికీ తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా అంటే మరింత సమాచారం, ఇన్ఫర్మేషను ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే మొత్తం వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, యాక్చువల్గా ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారా, లేదంటే వాంటెడ్గా ఆమెతో జరిగిన చిన్న గొడవని పట్టుకొని ఎలాగైనా అంతమొందించాలని వాంటెడ్గానే చేశారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి కాబట్టి, సో దట్ విచారణలో వచ్చిన రిపోర్ట్ను కూడా వాళ్ళు పోలీసులకు సబ్మిట్ చేసిన కోర్టు ద్వారా కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. కాబట్టి దాన్ని బట్టి దానికి ఆ సెంటెన్స్ ఎంత శిక్ష విధించాలి, ఎటువంటి శిక్ష విధించాలి, వాళ్ళిద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఉరిశిక్ష విధించాలి, అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలా, లేదంటే ఇంకేదైనా ఉందా అనేది మాత్రం స్పష్టంగా పోలీసులు ఆ సమాచారం రాబట్టే పనిలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. మేబీ 21 వరకు రిమాండ్ విధించారు కాబట్టి వాళ్ళని కస్టడీలో తీసుకొని మిగతా విషయాలు కూడా
ఖచ్చితంగా సేకరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక లేడీ, ఒక యువతి ఎంతో కెరీర్ పట్ల ఎంతో అంబిషియస్‌గా ఉన్నటువంటి మహిళ ఈ రోజుల్లో ఎంబీబీఎస్‌గా చేయడం అంటే అంత ఆషామాషి కాదు. చాలా కష్టమైనటువంటి పని. అంటే ఆర్థికంగా కష్టమైందే, బాగా ఇంటెలిజెంట్ అయ్యి టాలెంట్ ఉంటే తప్పించి అవ్వని పరిస్థితి. అటువంటి అమ్మాయి జీవితం మీద చాలా ఆశలు, కలలు కన్నది. అటువంటి అమ్మాయిని ఆ విధంగా దుష్వంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్ చేసినటువంటి దారుణమైనటువంటి, నీచమైనటువంటి పని ఏదైతే ఉందో, ఆ అమ్మాయిని వాంటెడ్‌గా కావాలని చంపటం అనేది మాత్రం చాలా అంటే చాలా బాధాకరం. మొత్తం విద్యార్థి లోకం మొత్తం కూడా పర్టిక్యులర్‌గా మెడికల్ సంబంధించిన విద్యార్థులంతా కూడా కొంత ఆహ్, చాలా అంటే చాలా బాధను వ్యక్తపరుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమతో పాటు తిరిగినటువంటి ఆ అమ్మాయి మొన్నటి వరకు ఆగస్టు 2వ తారీఖు వరకు, 3వ తారీఖు మార్నింగ్ వరకు కూడా తమతో పాటు తిరిగినటువంటి వ్యక్తి, తమతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి, తమతో పాటు జోక్స్ వేసినటువంటి వ్యక్తి, తమతో పాటు లంచ్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు లేదు అంటే మాత్రం సహచర విద్యార్థులు కావచ్చు, యావత్ మెడికల్ లోకం అంతా కూడా, ఎవరైతే మెడికల్ విద్యార్థులు ఎవరైతే వారంతా కూడా ఈ ఇన్సిడెంట్ కావచ్చు, ప్రియాంక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితులు ఎవరైతే ఉన్నారో దుష్యంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్, వీళ్ళిద్దరిని కూడా ఉరిశిక్ష వేయించాలి, లేదంటే నడి రోడ్లు కాల్చి చంపాలి, లేదంటే సజ్జనార్ లాంటి అధికారికి వాళ్ళిద్దరిని అప్పచెప్పండి, వాళ్ళిద్దరి సంగతి తేల్స్తారని, అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి. ఎందుకంటే ఒక మంచిగా ఉన్నటువంటి అమ్మాయి, ఒక ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అమ్మాయి, భవిష్యత్తులో డాక్టర్ కాబోతున్నటువంటి అమ్మాయిని ఆ విధంగా అంత దారుణంగా చంపినటువంటి వీళ్ళిద్దరికి కూడా బతికే అవకాశం ఉండకూడదు, చంపేయాల్సిన అవసరం ఉంది వారిద్దరిని కూడా అనే డిమాండ్లు అయితే జనాల నుంచి బాగా పెద్ద ఎత్తున వెలువెత్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈరోజు ఆమె అంత్యక్రియలు ఈరోజు ముగిస్తూ ఉంటారు, అంటే ఈరోజు చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి 3వ తారీఖు జరిగింది. ఈరోజు వరకు కూడా ఆమె చికిత్స పొందుతున్నారు, ప్రాణాలతో పోరాడుతున్నారు. బ్రెయిన్ డెడ్ అనగానే మ్యాక్సిమం ఆబ్వియస్గా ఏంటంటే చాలా స్లిమ్ ఛాన్సెస్, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఆ తక్కువ ఛాన్సెస్లోనే ప్రియాంక కూడా మనకు లేకుండా పోయిందని మనం ఇది చాలా బాధాకరమైన విషయం అన్నప్పుడు కూడా జరిగిన వాస్తవం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమె లేరు, ప్రియాంక చనిపోయారు అనే విషయం అయితే చాలా చనిపోయారు. ఆమె ఈరోజు అంత్యక్రియలు ఆమె జరగబోతున్నాయి. ఆమెకు ఆ పరిస్థితి కారణమైన వ్యక్తులు మాత్రం చాలా బలంగా శిక్షించాలి, కఠినంగా విధించాలనే డిమాండ్లు అయితే స్పష్టంగా వెలువడుతూ ఉన్నాయి. రైట్, ఇది ఇక్కడ కిమ్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో వెంకటేష్, వలయన్ టీవీ.